రవికుమార్ గారు నమస్తే అండి. రవి గారు వినపడుతోందా? రాజు గారు నమస్తే. ఎస్ రవికుమార్ గారు, అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఈ స్టేట్మెంట్ అనేది కేవలం అంటే ఎలా చూడాలి? ఇది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి చర్చ కాదు. డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి అనేది చాలా రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో, కేరళలో, అస్సాంలో జరుగుతున్నాయి. ముందుగా ఇనీషియల్ మీ రిమార్క్స్ ఏంటి? ముందుగా ప్రేక్షకులకి, మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్తే. అయితే రాజుగారు, చాలా అస్సాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాల్లో 100% మన భవిష్యత్తు చాలా స్పష్టంగా కనిపిస్తాము. ఎందుకంటే ఇది అస్సాం ముఖ్యమంత్రి గారు అస్సాం గురించి చెప్పిన విషయం కావచ్చు, పశ్చిమ బెంగాల్ గురించి చెప్పిన విషయం కావచ్చు, అదేవిధంగా తమిళనాడు గురించి చెప్పినటువంటి విషయం కావచ్చు, ఇక్కడే కాదు, ఇవి కొన్ని రాష్ట్రాల్లో బయటపడ్డటువంటి లేదా మనకు కంటికి కనిపిస్తున్నటువంటి నిజాలు. కంటికి కనిపించకుండా చాప కింద నీరులాగా ఈ విస్తరిస్తున్నటువంటి యొక్క అన్య మతస్థుల యొక్క ఆగడాలు, అన్య మతస్థుల యొక్క కన్వర్షన్స్ కోకొల్లలుగా ఉన్నాయి. అవి రికార్డులోకి రావట్లేదు. మీకు కొన్ని ఉదాహరణలు నేను చెప్పుకుంటూ పోతే, ఈ రోజు తెలంగాణలోని ప్రతి ఒక్క గ్రామంలో ఒక పెద్ద మసీదు ఉంది, దాంతో పాటు ఒక పెద్ద చర్చి కూడా ఉంది. ఏ గ్రామంలో ఈ రెండు, ఇంతకుముందు ఏ గ్రామంలో చూసినా ఇవి కనిపించేవి కాదు, మచ్చు కూడా కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గుళ్ళ కంటే కూడా అద్భుతమైన మసీదులు, చర్చిలు కనిపిస్తా ఉన్నాయి. అందులో అన్ని సౌకర్యాలతో, మళ్ళీ అన్ని సౌకర్యాలంటే నేనేమంటున్నాను, అందులో గుడి పలానా వస్తువులతో కట్టారు, బంగారంతో కట్టారు, అట్లా కాదు. అన్ని వస్తువులు, అంటే అక్కడ ఒక చర్చ్ కి ఫాదర్ ఉంటాడు, అక్కడ ఒక ఇమాం ఉంటాడు. వాళ్ళ పనుల్లో రోజు జనాలతో కలవడం, మాట్లాడడం, జనాలకు మాయమాటలు చెప్పడం, వాళ్ళ వైపు మలుపుకోవడం, తద్వారా వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకోవడం, కన్వర్ట్ చేయడం, వాళ్ళ యొక్క సంఖ్యను పెంచడం. గ్రామాల నుంచి ఇది కనిపిస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే, మన కంటికి కనిపిస్తున్నప్పటికీ కూడా మనము దాన్ని ప్రశ్నించకుండా, లేదా మనము జాగ్రత్త పడకుండా, మనకెందుకులే అనే ఒక నీరస భావజ్వాలంతో ముందుకెళ్తున్నటువంటి మన హిందువులదే ఇది ఘోర పొరపాటు అని నా అభిప్రాయం. నేను ఈరోజు రాజకీయాల విషయంలోకి వస్తే, రాజకీయాలు ఏముందండి, రాజకీయాలు రేపొద్దున ఎవరి ఓట్లు ఎక్కువగా ఉంటే వాళ్ళ వైపు మళ్ళుతారు. అది సహజం. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక బీజేపీ దానికి అతీతంగా ఉంది ఇన్ని సంవత్సరాలు కూడా. బట్ ఏమో చెప్పలేం, బీజేపీ కూడా గత 10 సంవత్సరాల పాలనలో ఎన్ని చేయాలో అన్ని చేసింది. అంటిల్ అన్లెస్ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క హిందూ తత్వం పైన, భారతీయత పైన ప్రేమ, ఈ అభిమానం ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ప్రశ్నిస్తే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానికి తగిన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం, ఈ భారతదేశం ఇది అఖండము, అవిభాజ్యము, ఏకాత్మము, కాలము చేయగాని, ప్రాదేశిక విభజనల చేయగాని, రాజకీయాది నిర్ణయాల చేయగాని, ఆంతరిక బాహ్య శత్రువుల చేయగాని, శత్రు తత్వముల చేయగాని విచ్ఛిన్నము కాజాలదు, అదే భారతీయత, అదే భారతదేశం అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తుంటే అనేక విచ్ఛిన్నాలకు గురి అయిపోయింది. అనేక విచ్ఛిన్నాలకు గురి అయిపోయింది. అది మన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. మన తప్పులు అంటే ఉంటాయి సహజంగానే. ప్రతి ఒక్క సమూహంలో, ప్రతి ఒక్క సమాజంలో కొన్ని వెరితలలు వేసే తత్వాలు కొన్ని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కామన్. అయితే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని తప్పులని ఈ యొక్క బయట నుంచి వస్తున్నటువంటి కన్వర్షన్ గ్యాంగ్స్ కావచ్చు, లేదా ఈ ముల్లా గ్యాంగ్స్ కావచ్చు, మదర్సా గ్యాంగులు కావచ్చు, వాటిని ఆసరాగా చేసుకొని మన సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, హిందూ సమాజాల్లో ఉన్నటువంటి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, తద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లికి పిల్లలకు ఉన్నటువంటి ప్రేమను విభజించి వాళ్ళను మార్చి, వాళ్ళ మనసులు మార్చి వాళ్ళను మనకు వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు అనేది నిజం. ఓకే, ఎవరైనా కానీ ఏ మతాన్ని ఆచరించవచ్చు అనేది మన భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఎవరైతే మతం మార్చబడతారో వాళ్ళు భారతీయతకు శత్రువులుగా తయారవుతారని చెప్పేసి మన పురాణ పురుషులు ఎంతో మంది ఎన్నోసార్లు ఉటంకిచ్చారు. అంతెందుకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తన నవలల్లో, తన బుక్స్ లో, తన గ్రంథాల్లో రాశారు చాలా క్లియర్ గా,
ఏ ఇతర మతస్థుడు కూడా భారతీయతను తన సొంత తత్వంగా చెప్పుకోలేడు, భారతీయతను ఎప్పుడు కూడా అంగీకరించలేడు. ఎట్టి పరిస్థితుల్లో తన మతాన్ని ముందుగా ప్రప్రథమంగా పూజిస్తాడు, ప్రేమిస్తాడు. దాని తర్వాతనే భారతీయత లేదా భారత రాజ్యాంగము లేదా భారత చట్టాలని గౌరవిస్తాడు అని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు తన పుస్తకాల్లో రాసుకున్నారు. అయినప్పటికీ కూడా మన సమాజం ఇప్పటికీ కూడా మేల్కోవట్లేదు. నేను అనేక పర్యాయాలు చాలా ప్రాంతాల్లో పర్యటించాను. నేను కూడా సంఘంలో పనిచేశాను, సంఘంలో అనేక పర్యాయాలు పర్యటించాను. అంటే ఒకటి రవి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మసీదులు ఉండడాన్ని లేకపోతే చర్చిలు ఉండడాన్ని మనం ఏమీ తప్పుపట్టడం లేదు. అన్నీ ఉండవచ్చు, అందరూ సోదరులు ఉండవచ్చు. కానీ మనం ఏమంటున్నామంటే బలవంతంగా మార్చడము లేదా చొరబాట్లు, ఈ వ్యవహారాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ధర్మం పట్ల మనకు కనీస జ్ఞానం ఉంటే, మన ధర్మం పట్ల మనకు కనీస జ్ఞానం ఉంటే ఇతర ధర్మాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉండదు. మీరు ఒకవేళ మన ధర్మం పట్ల మనకు కనీస జ్ఞానం లేకపోతే మన ఇంటి పక్కనే ఉన్నటువంటి చర్చి కానీ మన ఇంటి పక్కన ఉన్నటువంటి మసీదు కానీ మనం ఆకర్షితులు అవ్వడం సహజం. ఎందుకంటే వాళ్ళకి అంటే ఆ ధర్మాన్ని అవలంబిస్తున్న వాళ్ళకి కావచ్చు, ఆ ధర్మాన్ని అవలంబిస్తున్న ఆ పరిసర ప్రాంతాలు అంటే ఆ మసీదు పరిసర ప్రాంతాలు కావచ్చు, వాళ్ళతోనే నిండి ఉంటాయి. అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసి అంటే వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో, ఏ విధంగా అయితే ఇతర మతస్థులతో వాళ్ళు మాట్లాడుతారో ఆ విధంగా ఆ విధానాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు. ఖచ్చితంగా ఆకర్షితులై మన ధర్మాన్ని మనం విభేదించుకుంటారు, మన ధర్మాన్ని వాళ్ళు విభేదిస్తారు 100%. అది ఉండడము తప్పు కాదనలేము, ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు మారుతారు. ఎందుకంటే ఇట్స్ ప్రే, ఒక ఈజీ ప్రే వాళ్ళకి. హిందువులు అనే వాళ్ళు ఈజీ ప్రే. ఎందుకంటే హిందువులకు వాళ్ళ ధర్మం పట్ల జ్ఞానం ఉండదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా భగవద్గీతలోని ఒక శ్లోకం చదివింది లేదు, లేదా భారతంలోని ఒక విషయం పైన చర్చించింది లేదు, మన పురాణాల పైన ఏదైనా ఒక మంచి పురాణం గురించి వాళ్ళు కథలుగా చెప్పుకున్నది లేదు తల్లిదండ్రులతో పాటు. అంతేకాదు పోనీ ఎవరి దగ్గరైనా గురువు దగ్గర, ఇప్పుడు చూడండి వాళ్ళు అంటే ఈజీగా ప్రలోభ పెట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అనేది, ఐకమత్యం లేకపోవడం అనేది విమర్శ ఎప్పటి నుంచో ఉంది. కారణంగానే ఇన్ని జరుగుతున్నాయి అనేది. రాజుగారు, నేను ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను, ఇక్కడ యాడ్ చేస్తాను. ప్రతి చర్చిలో ఎవరు కూడా హిందువులను కన్వర్ట్ చేయాలంటే హిందువుల యొక్క పురాణాలని, హిందువుల యొక్క దేవుళ్ళని తిడితే కానీ, వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే కానీ, మన వాళ్ళ పట్ల మన దేవుళ్ళను లోకువ చేసి చూపిస్తే కానీ కన్వర్ట్ అయ్యే పరిస్థితి లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాటిపైన, ఈ చర్చిల పైన కావచ్చు, మసీదుల పైన కావచ్చు, ప్రభుత్వం యొక్క అది లేదు. ప్రభుత్వం యొక్క మన ఏమంటారు ఆ పరివ్యూ లేదు, ప్రభుత్వ పరివ్యూలో లేవు ఇవన్నీ కూడా. కేవలం దేవాలయాలు ఒకటే ప్రభుత్వ పరివ్యూలో ఉన్నాయి, అదే మసీదులు లేవు, చర్చిలు లేవు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమి నేర్పిస్తున్నారు, వాళ్ళ మనసులో ఎటువంటి కలుషితమైనటువంటి భావజాలాన్ని నింపుతున్నారు, మన పట్ల మన సొంత ధర్మం పట్ల ఏ విధంగా హేమ భావనతో వాళ్ళని చూపిస్తున్నారు, ఇవన్నీ వీటిపైన నియంత్రణ లేదు. కేవలం దేవాలయాల పట్ల ఉంది. అందుకే అవి డేంజర్ అంటాను. ప్రతి గ్రామంలో ఏర్పడడం మన సమాజానికి డేంజర్, హిందూ సమాజానికి డేంజర్. వెల్కమ్ బ్యాక్ రవికుమార్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.